తెలంగాణకి నుంచి ఆంధ్రప్రదేశ్కి సినీ పరిశ్రమ తరలి రాదు. ఈ విషయాన్ని తేల్చి చెప్తున్నారు సూర్యదేవర నాగవంశి. ముఖ్యమంత్రిని కలిసే విషయం కూడా అమెరికాలో ఉన్న నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు వచ్చాకనే ఓ నిర్ణయానికి వస్తానని చెప్తున్నారు. యాక్చువల్గా ఆయన బాలకృష్ణ కథానాయకుడిగా నిర్మించిన డాకు మహారాజ్ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. సంజయ్ థియేటర్ ఘటన దురదృష్టకరం, ఇక మీద అట్లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. అయితే టికెట్ ధరల పెంపు, ప్రత్యేక ప్రదర్శన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మీద మీ స్పందన ఏంటంటే, సీఎం చెప్పింది అందరం విన్నాం. మా సినిమాల కంటే ముందు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు చిత్రం గేమ్ చేంజర్ విడుదలవుతుంది. ఆయన ఏం తెలుస్తారో మాకు అదే వర్తిస్తుంది అని చెప్పుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తరలింపు ప్రస్తావన తెర మీదకి రావడం మీద స్పందించమంటే, చిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి తరలిపోవడం లేదు, కానీ తెలంగాణలో ఎలా వేడుకలు నిర్వహిస్తామో చిత్రీకరణలో చేస్తామో ఆంధ్రప్రదేశ్లోనూ అలాగే చేస్తాం. రెండు రాష్ట్రాల అభివృద్ధికి మా వంతుగా మేము సహకారం అందిస్తాం. చిత్ర పరిశ్రమకి ఏపీ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహకారం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే మాకు చెప్పారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ కూడా పాల్గొన్నారు. అసలు సమస్యల నిజంగా అక్కడికి మళ్ళీ ఇక్కడ ఉపాధి ఇస్తారా, అక్కడికి మళ్ళీ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తారా, అక్కడికి మళ్ళీ ఇక్కడ ప్లాట్ఫామ్లు తయారయ్యి ఉన్నాయా? లేదు కదా. అది చేసినప్పుడు ఆ మాట అనడానికి ఒక అర్హత ఉంటుంది.